నమస్తే అందరికి. ఈరోజు మనం భగవద్గీతలో 6వ అధ్యాయం యొక్క 10వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యోగి యుంజీత సతతం ఆత్మ అనమ్రహసి స్థిత ఏకాకి యత చిత్త ఆత్మ నిరాశిర్ అపరిగ్రహః. పూర్వ అధ్యాయాల్లో అర్జునుడు యుద్ధం వదిలేసి నేను వెళ్ళి అడవిలో ఉంటాను, నేను ఒక యోగిగా మారిపోతాను, ఒక సాధువుగా మారిపోతాను, యుద్ధం చేయడం నా వల్ల కాదు అని చెప్తారు. కానీ నిజమైన యోగి అడవికి వెళ్ళి అందరినీ వదులుకొని ఉండాలని కాదు. ఒక యోగి బయట యుద్ధం మరియు లోపల యుద్ధం గెలిచి అందరితో సమానంగా ఉంటూ అన్ని సిచ్యువేషన్స్ని సమానంగా చూస్తూ నిత్యం భగవత్ నామస్మరణలో ఉండడమే నిజమైన యోగి అవుతారు. అంటే ఒక యోగ స్థితికి చేరుకున్నట్టు. ముఖ్యంగా మంచి ఏది చెడు ఏది అనే జ్ఞానం కూడా ఉండాలి. కనుక ఒక యోగి అవ్వాలంటే అన్నీ వదిలేసి అడవికి వెళ్ళి ఉండాలని కాదు. బయట యుద్ధం మరియు లోపల యుద్ధం గెలిచి అన్నిటినీ సమానంగా చూస్తూ నిత్యం భగవత్ నామస్మరణంలో ఉంటే చాలు, ఒక యోగి అయిపోయినట్టే. అందుకు భక్తి మార్గం కూడా ఒక యోగిగా అవ్వడానికి మనకు సహాయపడుతుంది అనేది శ్లోక భావం. తదుపరి శ్లోకంలో మళ్ళీ కలుసుకుందాం. అందుకొరకు ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.